తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒకటి గురజాల సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు మనం చెప్పాం, ఒకటి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపన, 2,50,000 మందికి చంద్రన్న బీమా ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రీమియం చెల్లించి 1,50,000 మందికి 10 లక్షల రూపాయల విలువ చేసి ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తామని చెప్పాం. 3 ప్రభుత్వం ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లతో పాటు 1 గ్యాస్ సిలిండర్ మనం 5 సంవత్సరాల్లో అక్కలకి చెల్లెలకి ఇస్తామని చెప్పాం. 4 యూత్ పాలసీ ద్వారా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. 4 హజ్ యాత్ర వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు ఆర్థిక చేయూతిస్తానని చెప్పాం. క్రిస్టియన్ సోదరులకి వేళాంగిని వెళ్ళడానికి ఫ్రీ బస్సులు పెడతామని చెప్పాం. ఇక్కడ ఈ క్యాష్ మహేష్ రెడ్డి మొన్న ఒకటేదో పెట్టాడు వాట్సాప్ గ్రూపుల్లో, మేనిఫెస్టోలో తేడా అంట. ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించాల్సింది, ఇవన్నీ కూడా నేను ఆ రోజు మీరు కూడా ఉన్నారు ప్రెస్, ఇవన్నీ కూడా సూపర్ 6 మేనిఫెస్టో ఇది సొంత నిధులతోని పెట్టింది. మరలా డెవలప్మెంట్ యాక్టివిటీస్తోని 1 వీక్లో మళ్ళీ పెడతామని చెప్పి మీకు చెప్పాను. నేను ఆ రోజు ప్రెస్ చెప్పాను. మేము పెట్టింది మొత్తం కూడా ఆయన వినకుండా పాపం తొందరపడి ఆయన మేనిఫెస్టోలో తేడాన్ని పెట్టాడు. ఇక్కడ ఏం పెట్టాడు, సొంత ఇల్లు లేని 4,000 మైనార్టీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి 2 లక్షలు విలువ చేసే గృహ నిర్మాణానికి 2 లక్షలు సాయం 160 కోట్లు అంట మైనార్టీలు. ఇక్కడ నా ఫోటో పెట్టి ఏం పెట్టారు వీళ్ళు సోషల్ మీడియాలో, సంవత్సరానికి 40 మందికి హజ్ యాత్ర సుమారు 40 లక్షలు, 40 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు 2,40,00,000. వీళ్ళు లెక్కలు కూడా సరిగ్గా రాయలే. 40 లక్షలు సంవత్సరానికి అంటే 5 సంవత్సరాలకి ఎంత అయింది? 2,40,00,000 రాశారు. ఆ లెక్కలు కరెక్ట్గా చూసుకుంటారు మైనింగ్, కానీ ఇక్కడ సరిగ్గా లెక్కలు కూడా సరిగ్గా. నేను ఇక్కడ చెప్పింది, వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు. ఇవి నేను వ్యక్తిగత నిధులతో నేను పెట్టిన మేనిఫెస్టో, సూపర్ 6 గురజాల మేనిఫెస్టో. అది డెవలప్మెంట్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ వ్యక్తి ప్రతిదానికి రేటు కొట్టే పరిస్థితి ఇక్కడికి వచ్చాడంటే, ఇతను బయట ప్రాంతం నుంచి వచ్చి గురజాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి ఆత్మగౌరవానికి సంబంధించిన రేటు కట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ నేను ఇక్కడ డబ్బులు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పలా. నేను గతంలో 45 మందికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద ముస్లిం కుటుంబాలు జీవితంలో ఒకసారి హజ్ యాత్రకి వెళ్ళాలనే కోరిక ఉన్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళ సోదరుడుగా నేను ఆర్థిక పరమైన చేయూత ఇచ్చానని చెప్పాను. ఇక్కడ కూడా అదే మన మేనిఫెస్టోలో నేను అనౌన్స్ చేశాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ఎంతమంది పెట్టుకున్నా అందరికీ తలా 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. మీరు నా వీడియోలు ఒకసారి మీరు కాల్స్ మెసేజ్ కూడా పంపించాలి. ఇక్కడ ఇతను ఏం చెప్పాడు, ఆయన ఏదో 4,000 మైనార్టీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎక్కడిచ్చాడు మీరు 4,000 ఇళ్ల పట్టాలు మైనార్టీ కుటుంబాలకు ఎక్కడిచ్చాడో ఆయన ఆ లిస్ట్ రిలీజ్ చేయాలి. ఒకటి
2 లక్షల రూపాయల గృహ నిర్మాణానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చాడో ఆయన కూడా ఒకసారి చెప్పాలి. ఈ 160 కోట్లు ఎక్కడికి వచ్చి పెట్టాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఈ హాజ్ యాత్రకి వెళ్ళే దాన్ని మనం 30 సంవత్సరాలుగా ఆదరించిన ముస్లిం కుటుంబాలకి మనం ఒక రుణం తీసుకోవడానికి ఒక అన్నగా తమ్ముడుగా మనం చేసేది. ఇది రేటు కట్టేది కాదు మిస్టర్ కాసిమహేష్ రెడ్డి. నీ బతుకు నువ్వు నీకు అంత డబ్బులు సంపాదించుకోవడానికి మనుషులను చంపి పిల్లలను చంపి ముస్లిం మైనార్టీలపై నువ్వు చేసిన దాడులు ఎంతమందిని చంపించావు ఈ 5 సంవత్సరాల్లో. పిన్నెల్లి మారణకాండ, తురకపాలెం మారణకాండ, అదేవిధంగా తొమ్మల చెరువు సైదాన్ని అల్లారస్తున్న కొట్టారు. 4 మహిళా చిన్నపిల్లలపై అత్యాచారాలు చేశారు. సయ్యద్ జాన్, తంగెడ, అల్లీషా, దాచపల్లి 80 సంవత్సరాల దంపతులపై తురకపాలెంలో కేసులు. జానపల్లిలో 3 పిల్లల్ని చిన్నపిల్లల్ని చదువుకుంటుంటే ఫ్లెక్సీలు ఇన్ఛార్జ్ తీసుకొచ్చి పిల్లలు పోలీస్ స్టేషన్లో పడేశారు. ఇల్లు దగ్గర పెట్టారు. ఒకటా నువ్వు చేసిన అరాచకాలు ముస్లిం మైనార్టీలపై గురిజాల నియోజకవర్గంలో. అందుకని నువ్వు క్షమాపణ చెప్పాలి. ముస్లిం సమాజానికి నువ్వు రంజాన్ నెలలో ఈ వెళ్ళగట్టినందుకు రేటు కట్టినందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్ను ముస్లిం సోదరులందరూ కూడా బహిష్కరించే పరిస్థితి కూడా ఉంది. 2, ఇంకోటి కూడా నేనేం చెప్పాను, 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చే సిలిండర్లు సంవత్సరానికి 3 ఇంటూ 5 సంవత్సరాలు 15 ఇస్తారు. మనం 1 ఇస్తామని చెప్పాము. అది ఏం చెప్పాము, ఇన్ని 30 సంవత్సరాలుగా ఆదరించిన అక్కలకి చెల్లెళ్ళకి వాళ్ళకి నేను అన్నగా తమ్ముడిగా అండగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుడిగా ఇచ్చేదని చెప్పాను ఆ రోజు ప్రెస్ మీట్లో. దానికి ఆయన ఏం పెడతాడు, మేనిఫెస్టోలో తేడా అంట. 218 కోట్లతో ఇంటింటికి పైప్ లైన్ వేసి కుళాయి బిగించి ప్రతిరోజు 2 పూట్ల తాగునీరు ఇవ్వడం. ఇక్కడ ఏడ కుళాయి బిగించాడు, 216 కోట్లు ఏడ ఖర్చు పెట్టాడో రిలీజ్ చేయాలి. 103 కోట్లు పెడుగురాళ్ళ మున్సిపాలిటీకి నిధులు తెచ్చింది నేను. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు జీవో ఇచ్చాను. ఈరోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు ఇంకా పూర్తి చేయలే. నియోజకవర్గంలో ఎక్కడ కూడా వీళ్ళు డ్రింకింగ్ వాటర్కి డబ్బులు కేటాయించలే, పైప్ లైన్ వేయలేదు, నిధులు తెసరాలే. ఈరోజు నియోజకవర్గంలో వేసవి వస్తే నీళ్లు లేక తాగడానికి నీళ్ళు లేక రోడ్లు ఎక్కుతున్నారు జనం. ఎక్కడన్నా ప్రభుత్వం దాన్ని నిధులు కేటాయించి ఎక్కడన్నా సహాయం చేశారా? ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడన్నా వెళ్ళి నీళ్లు లేని ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడన్నా నువ్వు పరామరా? మీకు కూడా అవన్నీ వాట్సాప్లో పంపిస్తాం, చూసుకోండి. అదే పేపర్ కూడా తీసి మీకు ఇస్తాం. కృష్ణానది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సమాధానంపేట, ఇది గురిజాల మండలం, గొట్టెముక్కల, దైద, తేలికొట్ల గ్రామాలకు 13,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళిక కూడా ఒకటి మేము మేనిఫెస్టోలో పెట్టాం. అదేవిధంగా కృష్ణానది నుంచి తంగెడ, ముత్యాలంపాడు, మాదినపాడు, సారంగపల్లి, అగ్రహారం, కొత్తూరు గ్రామాల్లోని 15,000 ఎకరాలకి సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మేనిఫెస్టోలో పెట్టాం. అదేవిధంగా మోర్జంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మనం చూస్తే ఆ రోజు మోర్జంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మేము సహకరించాం. దాన్ని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయడానికి అది కొత్తపాలెం దాకా, తురకపాలెం మరియు మాచవరం గ్రామాల వరకు పొడిగించి అదనంగా 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వటం. అదేవిధంగా పిల్లేరు వాగు ద్వారా పెళ్లిటూరు దగ్గర 3,000 ఎకరాలు సాగునీటికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం అనేది కూడా మనం ఈ పథకంలో కూడా పెట్టాం. అదేవిధంగా మనం చూస్తే నడిపూడి మార్కెట్ యార్డ్ని గుంటూరు మార్కెట్ యార్డ్ తరహాలో ఆధునీకరించి మిర్చి కొనుగోలు కూడా గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడే ఇక్కడే నడిపూడి మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కూడా చేశాం. రేపు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నడిపూడి మార్కెట్ యార్డ్లోనే మిర్చి కొనుగోలు చేస్తాం. దానికి గిట్టుబాటు ధర కూడా రైతులకి కల్పిస్తాం. గతంలో గిట్టుబాటు ధర కన్నా ఎక్కువగా క్వింటాలకు 2,000 రూపాయలు అదనంగా, మార్కెట్ రేటు కన్నా క్వింటాల్కి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళకి కొనుగోలు కూడా చేయలేదు. రైతులకి 5 సంవత్సరాల క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మీరు చూడండి, ఎక్కడన్నా ప్రకృతి వైపరీత్యాలకి అధిక వర్షాలు వచ్చినా, వర్షాలు లేక పంటలు ఎండిపోయినా, పంటలు నష్టపోయినా ఏ ఒక్క అధికారి కూడా రైతుల దగ్గర పోలే.
రైతుల్ని పరామర్శించలే. ఈ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళా. పంట నష్టపరిహారం తెలుగుదేశం హయాంలో జరిగితే నేరుగా పంట నష్టాన్ని అంచనా వేసి పార్టీలకు అతీతంగా రైతుల ఖాతాలకి నిధులు నష్టపరిహారం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలే. వీళ్ళు కనీసం 1200 కోట్ల రూపాయలు కట్టాల్సింది, దాన్ని కూడా కట్టకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నిట్టనలో ముంచిన ఒక దరిద్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా అలాంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేక ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా నష్టపోయిన పంటని పరిశీలించిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాను నేను. ఏ రైతు దగ్గరికైనా వెళ్ళి రైతుల నష్టాలు కష్టాలు తెలుసుకున్నారని అడుగుతున్నాను. ఎందుకు మీకు ఎమ్మెల్యే పదవులు అధికారం గడ్డి పేగటానికి ఉన్నారు? రాష్ట్రాన్ని నియోజకవర్గాలను సర్వనాశనం చేసి మనుషులను చంపి పిల్లలను చంపి హత్య రాజకీయాలు చేసి అక్రమ మైనింగ్ చేసి సర్వ వనరులను దోసుకొని ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వచ్చిన తర్వాత రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కల్పించి నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కల్పిస్తాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గతంలో ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ సబ్సిడీ కూడా మనం ఇచ్చాం. అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా ఇచ్చాం. మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఎత్తేసారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ లేదు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లేదు. గతంలో టార్పాలిని పట్టలు ఇచ్చాం. మిర్చి కనుక కాలాల్లో ఉండి వర్షాలకు తరిస్తే తడవకుండా టార్పాలిని పట్టలు ఇచ్చాం. రైతు రథాలు ట్రాక్టర్లు ఇచ్చాం. పవర్ స్ప్రేయర్లు ఇచ్చాం. అదేవిధంగా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ అని ఇచ్చాం. ఆ డిపార్ట్మెంట్ ఎత్తేసారు అసలు. ఈరోజు మరలా మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా పెట్టి రైతులను ఆదుకుంటాం. అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా 40% నిధులు లింక్ రోడ్లకి మనం ఉపయోగించాం తెలుగుదేశం హయాంలో. ఒక లింక్ రోడ్డు కూడా వేయలేదు 5 ఏళ్ళలో. అంటే రైతులు పొలాలకు వెళ్ళడానికి, పంట పండించుకొని ఆ పంట ఇంటికి తీసుకురావడానికి అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని ఒక్క రూపాయి కూడా కేటాయించి చేయలేదు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం. రేపు మేము వచ్చిన తర్వాత 500 కిలోమీటర్ల మేర డొంక రోడ్లను బాగు చేయించి రైతుల పంటలను ఇంటికి తెచ్చుకునే విధంగా కూడా పొలం పాటలను కూడా మేము నిర్మిస్తాం, బాగు చేస్తాం. ఇది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టాం. కొంత జలజీవన్ మిషన్ పథకం ద్వారా, కొంత రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలతో గతంలోనే తెలుగుదేశం హయాంలోనే ఈ జీవో కూడా వచ్చింది. ప్రతి ఇంటికి కూడా మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. స్టేట్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ప్రతి ఇంటికి కూడా మరి కృష్ణా జలాలు ఇచ్చి, కుళాయిలు కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా కృష్ణా జలాలు ఇవ్వాలనేది కూడా ఈరోజు మనం కూడా పెట్టాం. నియోజకవర్గంలోని చిప్స్ అండ్ పల్వరైజింగ్ అండ్ లైమ్ ఇండస్ట్రీ యజమానులపై పెట్టిన అక్రమ కేసులు, ఇండస్ట్రీస్పై పెట్టిన అక్రమ కేసులు వాటి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎత్తివేస్తాం. పరిశ్రమకు, వ్యాపారులకు అండగా ఉంటాం. 2019 ఎన్నికల పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జానపద రోడ్లో మీటింగ్లో చెప్పారు, మేము అధికారంలో రాగానే కేసులు ఎత్తేస్తామన్నారు. కేసులు పెట్టించింది మీరు, వ్యాపారాలను దెబ్బతీసింది మీరు. ఏ వ్యాపారం ఎవరు చేసుకోవాలి, ఏ వ్యాపారం ఎలా చేయాలని నిర్ణయించేది మీరు. మేము 30 ఏళ్ళ రాజకీయాలు ఎప్పుడు కూడా అవన్నీ మేము జోక్యం చేసుకోలేదు. కాబట్టి 2019 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి కానీ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, సాక్షాత్తు పిడివరాలు ఇచ్చిన హామీలు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నా మీరు ఎందుకు కేసులు ఎత్తలేపారని అడుగుతున్నారు కాసు మహేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వ్యాపారస్తులకందరికీ కూడా మీకు క్షమాపణ చెప్పాలా. ఇండస్ట్రీస్ని కూడా ఈరోజు దెబ్బతీసి పూర్తిగా కూడా నష్టపోయేటట్టుగా చేశారు. దాని మీద ఆధారపడ్డ వేల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఈ విధంగా ఒక వ్యవస్థని దెబ్బతీసిన కాసు మహేష్ రెడ్డి కూడా ఈరోజు ఆ ఇండస్ట్రీలో పనిచేసే అందరికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యూనిట్స్పై పెట్టిన అన్ని చిప్స్ కానీ, పల్వరైజింగ్ కానీ, లైమ్ ఇండస్ట్రీ పరిశ్రమలపై పెట్టిన కేసులు కానీ, దాని యాజమాన్యంపై పెట్టిన అక్రమ కేసులు అన్నీ కూడా ఎత్తివేస్తాం. అది చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్లో చెప్పారు. ఆగస్టు 8న లోకేష్ బాబు గారు కూడా యోగోళం పాదయాత్రలో